నలకడం మొదలు పెడితే నాకంటే ఎవరో బాగా నలకలేరు. హాయ్ అండి అందరికి. మీకు ఆల్రెడీ చెప్పా కదా ప్రీవియస్ వీడియోలో సొర పిట్టు చేద్దాం ఈ రోజు. అయితే దానికి కావాల్సినవి మన సొరచేపలు అనమాట. ఇదిగోండి సొరచేపలు. ఈ సొరచేపలు అయితే ఫస్ట్ మనం ఉడకబెట్టేద్దాం. నార్మల్ గా అయితే వీటిని గడ్డిలో వేసి ఆ ఆవిరి మీద ఉడకబెడతారు. బట్ మనకి గడ్డి అవైలబుల్ ఉండదు కాబట్టి ఇక సొరచేపలను అయితే మనమైతే కళాయిలో అయితే ఉడకబెట్టేద్దాము. ఉప్పు పసుపు వేసుకుని. సో అవి వేసుకుని ఉడకబెట్టుకోవడం వల్ల తెలిసిందే కదా మనకి నీసు వాసన అనేది రాదు. సో కొంచెం సేపు అయితే మనం మూత పెట్టి అయితే ఉడకనిచ్చేద్దాము. సొరపిట్టు కాబట్టి కొంచెం గ్రేవీ కోసం ఎక్కువ ఆనియన్స్ కోసుకోండి. నేను 3 కోసుకుంటున్నాను. పచ్చిమిరపకాయలు కూడా ఎక్కువ వేసుకోండి, మంటగా కొంచెం స్పైసీగా చేసుకోవాలనుకుంటే. 3 ఉల్లిపాయలు 2-3 పచ్చిమిరపకాయలు అయితే కోసుకుంటున్నాను, కొంచెం స్పైసీకి తగ్గట్టు. ఇవే మన సొరకి అయితే గ్రేవీ అనమాట. వేసుకోవడం వల్ల చాలా టేస్ట్ వస్తుంది. కొంతమంది తాలింపు వేసేసుకుంటారు, అట్లా అయినా చేసుకోవచ్చు. మన సొరలు అయితే రెడీ అయిపోయినాయి. ఇదిగో ఉడికిపోయింది. ఇవైతే మనం ఇప్పుడు కూల్ వాటర్లో వేసేద్దాం, ఓకేనా? ఇంకా సొరలు అయితే ఉడికిపోయినాయి. మనమైతే తీసి వాటిని కూల్ వాటర్లో అయితే వేసుకోవాలి. ఆ వేసుకున్న కూల్ వాటర్లోవి కొంచెం పిండేసుకుని వాటర్ అంతా పక్కన పెట్టేసుకుని ఇంకా అవంతా కూడా పొట్టు అయితే తీసేసుకుందాం మనము. అవన్నీ నేను సపరేట్ చేస్తాను కూల్ వాటర్లో నుంచి తీసేసి. చూసారు అంత ఈజీగా వచ్చేస్తుందో మొత్తం పైన ఉన్నంత స్కిన్ అంతా, ఎందుకంటే చాలా బాగా ఉడికింది. ఇది మా అమ్మమ్మ చేసే రెసిపీస్లో ఇది ఒకటి అనమాట. నాకు చిన్నప్పటి నుంచి ఈ సొరపొట్టు అయితే చాలా ఇష్టం. అమ్మమ్మ బాగా చేసింది మా అమ్మ కంటే. సో అక్కడి నుంచి నేర్చుకున్నదే నేను. ఇది కూడా ఒక రెసిపీ అనమాట మా అమ్మమ్మ చేసే దాంట్లో. ముళ్ళు కూడా చూసారా ఎంత ఈజీగా వచ్చేస్తున్నాయో. మనం వీటిని మొత్తం చిన్న ముక్క కూడా లేకుండా అంతా కూడా మొత్తం స్మాష్ చేసేసుకుని పొట్లా చేసేసుకుని మంచిగా మొత్తం కూడా ఉప్పు కారం పసుపు వేసుకుని అయితే కారం కూడా వేసేసుకుని మొత్తం కలిపేసుకోవాలి. ఇలా కలుపుకోవడం వల్ల ఏంటంటే మొత్తం ఆ సొరకి పట్టేసేసి మంచి టేస్ట్ వచ్చింది కూర. నేను చూసారు ఎంత బాగా కలుపుతున్నాను. నాకు చూస్తుంటుంటేనే నోరు ఊరిపోతుంది ఎప్పుడు తిందామా అని చెప్పి. మొత్తం కలిపేయాలన్నమాట, అటు ఇటు తిప్పేయడమే. ఇంకా తిప్పిన తర్వాత స్టార్ట్ చేయాలి మన వంట. ఇంకా తాలింపు పెట్టుకోవడమే ఆలస్యం. ఇది కొంచెం టైం పట్టింది కానీ మగ్గడానికి బాగానే ఉంటుంది. ఇంకా ఆయిల్ పోసేసుకుందాం. చూడండి, ఆనియన్స్, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, కొత్తిమీర ఫైనల్గా వేద్దాం. కొంచెం హీట్ ఎక్కింది, వేసేద్దాం. వెరీ గుడ్ గర్ల్. ఇంకా మన ఉల్లిపాయలు అయితే అయిపోయాయి. అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా వేసాను, ఆ క్లిప్ అయితే మిస్ అయింది. ఇక అల్లం వెల్లిపాయ వేసిన తర్వాత కొంచెం పసుపు వేసుకుందాం. ఇందులో ఆల్మోస్ట్ వేసాం కదా, ఇప్పుడు కొంచెం వేస్తే సరిపోద్ది. ఈ బాగా వేగిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న సొరపిట్టు అయితే వేసేసుకుందాము కలిపింది. అసలు నాకు ఆ స్మెల్ చూస్తుంటేనే అసలు నోరు ఊరిపోతుంది ఎప్పుడు తిందామా అని. అంత బాగుంది, మీకు చూస్తేనే తెలిసిపోతుంది అనుకుంటా. మీరు కూడా ఇది డెఫినెట్గా ట్రై చేయడం అయితే అసలు మర్చిపోవద్దు. మస్ట్ అండ్ ట్రై డిష్ అన్నమాట ఇది. ఈ మసాలాలు వేస్తాను ఇదంతా మంచిగా టేస్ట్గా తిప్పుతూనే ఉండాలి, అడుగంటుకుపోద్ది లేకపోతే. చూసారా ఆయిల్ కూడా చాలా ఎక్కువ పట్టింది. ఈలోపు ఇది ఉడికేలోపు చిన్న స్టెప్ వేసేద్దాం. కోయిలా 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 హై కోయిలా, అంటుకున్న ప్రేమ నిప్పు ఆరదు, కంటి మీద నిద్రేమో ఆలదు. కోయిలా హే కోయిలా కోయిలా. పోసేసుకోవడమే, అయిపోతుంది కూర. కలుపుకుని తినేద్దాం. చాలా ఎక్సైట్మెంట్గా ఉంది. ఇలా వేడి వేడి అన్నంలో ఇంకొంచెం ఎక్కువ కలుపుకుని తింటుంటే మీరు ఇవ్వండి ముళ్ళు కూడా తినేయచ్చు, అంత మెత్తగా కుక్ అయింది. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. అమృతం ఎలా ఉండేది తెలియదు కానీ ఈ సొరచేప పిట్టు మాత్రం అద్భుత, చాలా బాగుంది. మన సబ్స్క్రైబర్స్ కూడా ఒక ముద్ద పెట్టేస్తున్నాను, తినేయండి. చాలా టేస్ట్గా ఉంది. మీరైతే ట్రై చేయండి. తినడం మాత్రం మీరు అలాగే తినలేరు కదా, మీ ముందుగా నేనే తినేస్తాను. ఎంతైనా సొరచేపకి వచ్చే టేస్ట్ ఇంకే చేపకి రాదు. ఈ సొరను మాత్రం ఇలాగే పిట్లా చేసుకోండి, పొరుట్లాగా, అప్పుడే చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.